ఇంకా ఆనందభైరవి ఇంట్లో యానివర్సరీ సెలబ్రేషన్స్ బాగా జరుగుతూ ఉంటాయి. ప్రీతి, రోహిత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కేక్ కట్ చేసి తినిపించుకుంటూ ఉంటారు. అప్పుడే అనన్య మళ్ళీ ఫోన్ చేస్తుంది ఆనందభైరవికి. ఆనందభైరవి పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. "అత్తయ్య, కీ పాయింట్ చెప్పండి అత్తయ్య" అని చెప్పడంతో ఇంకా ఆనందభైరవి ఏదో చెప్పి అక్కడ కార్ ఆపి, "నువ్వు మాకు పరిగెత్తే పక్కన దాక్కో, దూరంగా వెళ్ళు" అని చెప్తుంది. ఇంకా అనన్య అలా కార్ ఆపేసి దేవుడా 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 అనుకుంటూ పరిగెడుతూ వస్తూ ఉంటుంది. సడన్గా ఫోన్ కింద పడిపోయి, కాలు స్లిప్ అయి కింద పడుతుంది. ఫోన్ కూడా పడిపోతుంది. అయ్యో, కార్ పేలిందా అని చెప్పి చెవులు మూసుకొని గట్టిగా దేవుడా 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 అని చెప్పి మొక్కుకుంటూ ఉంటుంది. కానీ ఆ బాంబు ఎంతసేపటికి పేలకపోయేసరికి, ఏంటి పేలలేదా అని చెప్పి అనుకుంటూ, "అత్తయ్య గారు, కీ పాయింట్ బాగా పనిచేసింది అత్తయ్య గారు, కారు పేలలేదు" అని చెప్పి అనన్య ఫోన్లో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. పిల్ల పిచ్చుక, అందుకే నేను నిన్ను పిల్ల పిచ్చుక అనేది. కార్లో బాంబు పెట్టి బ్లాస్ట్ చేయాలి అనుకుంటే నేను ఇంత దూరం తీసుకురావాలా? అక్కడే బ్లాస్ట్ చేసేదాన్ని కదా. కార్లో బాంబు లేదు, ఏమీ లేదు. చూసావా ఇప్పుడు ఇంట్లో ఎంత హ్యాపీగా సెలబ్రేషన్స్ అన్నీ జరిగిపోతున్నాయి. కావాలంటే నీకు ఫొటోస్ పెడతాను చూడు, ఏదో చేస్తాను అని చెప్పి విర్రవీగుతూ ఉంటావు. బెస్ట్ విలన్ అనిపించుకుంటానంటావు, చిన్నదానికే భయపడిపోయావు అని చెప్పి ఆనందభైరవి ఎగతాళి చేస్తుంది. ఇంకా అన్నయ్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా ఫోన్ కట్ చేసి ఆనందభైరవి రోహిత్, ప్రీతి హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అన్నీ కూడా కేక్ తినిపించుకుంటున్నవి, వాళ్ళిద్దరూ హగ్ చేసుకొని ఉన్న హ్యాపీనెస్ అంతా కూడా ఫొటోస్ తీసి అనన్యకి షేర్ చేస్తుంది. ఇంకా అనన్య ఫొటోస్ చూసి మరీ మండిపడుతూ ఉంటుంది. ఇంకా చాలా సీరియస్గా ఇంటికి కారులో వస్తుంది. కారులో నుండి దిగి పరిగెడుతూ కోపంగా వస్తూ ఉంటుంది. ఇంకా గుమ్మం దగ్గర ఆగిపోయి వాళ్ళని చూస్తూ మండిపడుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అందరూ హ్యాపీగా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఇంకా అనన్య కాంచన ఇద్దరు కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. కాంచన బోళ్ళు కడుగుతూ ఉంటుంది. అనన్య యాపిల్ తింటూ పాటలు పాడుకుంటూ ఉంటుంది. "ఏదో పొడి చేసేస్తానని అన్నావు కదమ్మీ, ఏం చేసావు? అల్లుడు గారు కొత్త పెళ్లి కొడుకులాగా ప్రీతితో, పాత భార్యతో కొత్త పెళ్లి కొడుకులాగా ఎంజాయ్ చేస్తున్నాడు, నువ్వేం చేయలేవు" అని చెప్పి, "మనం ఇలా పని మనుషుల్లాగా బ్రతకాల్సిందే, ఇక్కడ ఇలానే సెటిల్ అయిపోదామని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇంకా ఆ మాటలు విని, "ఈరోజు చూడమ్మా ఏం చేస్తాను" అని చెప్తుంది. ఇంకా అలా యాపిల్ తింటూ అలా చూసేసరికి రోహిత్ ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తాడు. ఇంకా అనన్య రోహిత్ దగ్గరికి వెళ్ళి, "మొగుడు గారు" అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా రోహిత్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. "అత్తయ్య చెప్పింది గుర్తుంది కదా, ఈరోజు మనకి ఫస్ట్ నైట్ జరగాలి, పాత భార్యతో పాటు నన్ను కూడా చూసుకోమని చెప్పింది కదా, ఒకవేళ మీరు చేయకపోతే అత్తయ్యకి చెప్పేస్తాను, అత్తయ్య పాయిజన్ తీసుకొని చనిపోతానని చెప్పిన విషయం గుర్తుంది కదా" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా "మా అమ్మని అడ్డు పెట్టుకొని నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా అది జరగని పని" అని చెప్పి రోహిత్ మండిపడుతూ చిరాకు పడుతూ ఉంటాడు. "యుద్ధం చేయాలి అంటే ఏదో ఒక ఆయుధం పట్టుకొని చేయాలి కదా భర్త గారు" అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇంకా అలా ఈవినింగ్కి రెడీగా ఉండండి, ఈరోజే మన ఫస్ట్ నైట్ అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. రోహిత్ చాలా కోపంగా మండిపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అనన్య అలా అందరికీ నైట్ పడుకునే ముందు పాలు గ్లాసులో పోసి అందరికీ ఒక గ్లాస్ ఇస్తూ ఉంటుంది. ఇంకా అలా లీలావతి, కోటేశ్వరరావు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి పాలు గ్లాస్ ఇస్తుంది. అప్పుడే ప్రీతి అక్కడికి రావడంతో ప్రీతికి కూడా ఇస్తుంది. వాళ్ళు పాలు తాగి సడన్గా అనుకోకుండా మైకం వచ్చి పడిపోయి ఉంటారు. ఇంకా అలా బయటికి వస్తూ మళ్ళీ ఆనందభైరవికి ఒక గ్లాసు, దర్శన్కి, శరణ్యకి కూడా ఇస్తుంది. ఇంకా అందరూ అలా ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుని పోతారు. ఇంకా ఆ తర్వాత అనన్య బాగా రెడీ అయ్యి పాల గ్లాస్ పట్టుకొని రోహిత్ ఉన్న గదిలోకి వెళ్తుంది. ఇంకా రోహిత్ అనన్యని చూసి చాలా చిరాకు పడుతూ ఉంటారు. "ఏంటండి, భార్యతో ఫస్ట్ నైట్ చేసుకోవడానికి ఇంత చిరాకు పడతారో ఎవరైనా, చాలా హ్యాపీగా ఉండాలి" అని చెప్పి అనన్య మాట్లాడుతుంటే రోహిత్ చాలా చిరాకు పడుతూ ఉంటాడు. ఇంకా "సరేలేండి, పాలు తాగండి" అని చెప్పి గ్లాస్ చేతిలో పెడుతుంది. రోహిత్ పాలు తాగిస్తాడు. ఇంకా అలా లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఇంకా ఉదయం అవ్వగానే అనన్య, "వదలండి, ప్లీజ్ అండి, వదలండి" అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అప్పుడే శరణ్య వచ్చి అనన్య మొహం మీద నీళ్లు చల్లి, "అక్క, ఏమైంది" అని చెప్పి అరుస్తూ ఉంటుంది. "అయ్యో, ఏంటి, నైట్ ఏం జరగలేదా" అని చెప్పి అనన్య చుట్టూ చూసుకుంటూ ఉంటుంది. "ఏం జరిగిందక్క, పాలు తాగి గుర్రు కొట్టి ఇక్కడ నిద్రపోయావు" అని చెప్పి డైనింగ్ టేబుల్ మీద చూపిస్తూ ఉంటుంది. "అవునా" అని చెప్పి, "అసలు ఏం జరిగింది శరణ్య" అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది. "అవునా, ఇలా చూడు" అని చెప్పి శరణ్య నైట్ ఏం చేశారో చెప్తూ ఉంటుంది. ఇంకా అనన్య పాలు అందరికీ గ్లాసులలో పోసి ఒక మత్తు పౌడర్ని పాలల్లో కలుపుదామని చూస్తూ ఉంటుంది. ఒక గ్లాస్ తీసి, "ఈ పాలు నాకు" అని చెప్పి పక్కకు పెట్టుకొని మిగతా అన్ని గ్లాసులలో పౌడర్ కలపడానికి చూస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ స్పూన్ లేకపోవడంతో, "అరే, ఇది కలపడానికి స్పూన్ కావాలి కదా, స్పూన్ తీసుకొస్తాను" అని చెప్పి పక్కకు వెళ్ళగానే
ఆనందభైరవి, శరణ్య వచ్చి ఆ మత్తుమందు పౌడర్‌ని అనన్య పక్కకు పెట్టుకున్న గ్లాస్‌లో వేసేసి ఒక షుగర్‌ని ఆ పేపర్‌లో పెట్టేసి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతారు. ఇంక అలా అదే మత్తుమందు అనుకోని అనన్య అన్ని గ్లాసులలో కొద్ది కొద్దిగా వేసి కలిపేసి అందరికీ ఇస్తూ ఉంటుంది. ఇంకా అలా ఇదక్కా జరిగింది. నువ్వేదో చేద్దామనుకున్నావు. ఇంకేదో అయ్యింది అని చెప్పి దీన్ని ఏమంటారక్క అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇంకా అనన్య చాలా కోపంగా మండిపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే దీన్నే పాపం పండడం అంటారు. ఎవరు చేసిన పాపం వాళ్ళకే తగలడం అంటారు అని చెప్పి ఆనందభైరవి నడుస్తూ వస్తూ చెప్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అనన్య అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మంచి శాస్తి చేస్తాం అత్తయ్య గారు అని చెప్పి ఆనందభైరవి, శరణ్య ఇద్దరు చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత దర్శన్ రూమ్లో శరణ్య ఫోటో తీసుకొని నిన్ను మా అమ్మ సెలెక్ట్ చేసింది నా కోసం, ఇలా సెలెక్ట్ చేయడం నిజమే శరణ్య, నా కోసమే పుట్టావు నువ్వు అని చెప్పి శరణ్య ఫోటో చూస్తూ పొగుడుకుంటూ ఉంటాడు. మా అమ్మ ఎన్నిసార్లు చెప్పినా నేను నమ్మలేదు. మన పెళ్ళిలో నువ్వు ఏదో మ్యానిపులేట్ చేసి పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను, కానీ జరిగిన దేంట్లో కూడా నీ తప్పు లేదని నాకు ఇప్పుడే అర్థమైపోయింది. నా బిహేవియర్ వల్ల నీకు నా ప్రేమ నీకు కనిపిస్తుందా, అర్థమవుతుందా అని చెప్పి శరణ్య ఫోటో చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే శరణ్య కాఫీ తీసుకొని రూమ్లోకి వస్తుంది. ఏమండి అనుకుంటూ వస్తుంది. ఇంకా అలా రావడంతో శరణ్యని చూసి దర్శన్ ఫోటో వెనక్కి దాచిపెట్టుకొని ఉంటాడు. ఇంకా అలా ఏమైందండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఏం లేదు, ఏముంది అని చెప్పి అంటూ ఉంటాడు దర్శన్. ఇంకా కాఫీ తీసుకోండి అని చెప్పడంతో దర్శన్ రైట్ హ్యాండ్తో ఫోటో వెనక్కి దాచిపెట్టుకుని ఉంటాడు. లెఫ్ట్ హ్యాండ్తో కాఫీ తీసుకుంటూ ఉంటే ఏంటండి కొత్తగా ఎలా తీసుకుంటున్నారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. కొత్తగా ఉండాలని కొత్తగా చేస్తున్నానులే అని చెప్పి దర్శన్ అంటాడు. ఇంకా అలా కాఫీ పట్టుకుంటాడు. తర్వాత శరణ్య బెడ్ సదురుతూ ఉంటుంది. ఇంకా అక్కడ టేబుల్ పైన ఫోటో లేకపోవడం చూసి ఇక్కడ నా ఫోటో ఉండాలి కదండి, లేదేంటి అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడికి వెళ్తుంది, అక్కడే ఉంటుంది చూడు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. మరోవైపు వచ్చి బెడ్ సదురుతూ అంతా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే దర్శన్ వెనుకల దాచిపెట్టుకున్న ఫోటో మిర్రర్లో శరణ్యకి కనిపించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.